గుంటూరు కొత్తపేట రావుస్ ఆసుపత్రిలో జరిగిన దారుణం చర్చనీయాంశమైంది. భుజం నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు మెడ సర్జరీ తర్వాత ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి తల్లి పద్మావతి ఆరోపిస్తున్నారు. వైద్య నిర్లక్ష్యమే కారణమని, తన కుమారుడు బ్రహ్మానందరెడ్డి మృతికి డాక్టర్ రావు మోహన్ కారణమని పద్మావతి కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించకూడదు సార్. వాళ్ళకి చేత అయితే మా లాంటి పేద తల్లిదండ్రులకి, అబద్ధపు డాక్టర్లకి వాళ్ళు వేసే డబ్బుల కోసం మోసపోకుండా ఉంటే చాలు వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎవరినైనా కలుస్తాను సార్. నా బిడ్డకు ఆత్మశాంతి జరిగిన దాకా, మాకు మనోవ్యాధి తగ్గిన దాకా నేను తిరుగుతాను సార్. నేను పోరాడతాను. నమస్తే అండి, నా పేరు నల్లమలపు పద్మావతి, మాది ఒంగోలు. మా వారి పేరు నల్లమలపు దామోదర్ రెడ్డి, నా కొడుకు పేరు బ్రహ్మానందరెడ్డి. నా కొడుకుకి కొంచెం గోడ నొప్పిగా ఉందని రావుస్ హాస్పిటల్ వాటిపట్ల మోహన్ రావు దగ్గరికి వచ్చాను, చూపించుకున్నాను. కొంచెం భుజం నొప్పి వస్తుందండి, అప్పుడప్పుడంటే నేను ఆపరేషన్ చేస్తానమ్మా, నేను అమెరికాలో ఉద్ధరించాను, ఇక్కడ ప్రజలందరికీ సేవ చేస్తున్నాను, మీ బాబు నేను నయం చేస్తానని చెప్పి ఆపరేషన్ చేస్తాను, 3 ఘాట్లు వేసి ఆపరేషన్ చేస్తానన్నాడు. మేము ఆపరేషన్ ఘాట్లు వేసి చేస్తామంటే ఆయన ఏందో జనానందరూ ఉద్ధరిస్తున్నాడు కదా అనుకొని మేము వచ్చాము సార్. జూలై 15వ తేదీ వచ్చాము. ఆ రోజు టెస్టులని అయ్యని చేయించాడు. మళ్ళీ రమ్మన్నారు. జూలై మళ్ళీ 28వ తేదీ వచ్చి అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయ్యి నాకు అన్ని టెస్టులు అయ్యి చేయించుకొని 6 లక్షలు డబ్బులు కట్టించుకున్నాడు.